హాయ్, తెలుగు స్వాగతం. ప్రతి సాటర్డే మనం ట్రేడింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాం కదా, డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు అదే స్వింగ్ ట్రేడింగ్ కంటిన్యూషను. అయితే సాటర్డే క్లాసు సండే రోజున, అంటే ఒకరోజు లేటుగా. ఏమిటంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా సెలెక్టివ్ అప్రోచ్. ఈ స్వింగ్ ట్రేడింగ్లో డబ్బులు కొంచెం సంపాదించడం కూడా కొంచెం రిలేటివ్గా ఈజీ అని చెప్పడం కంటే కూడా స్వింగ్ ట్రేడింగ్లో కొంచెం డబ్బులు కొంచెం క్విక్గా బాగా వస్తాయి, డబ్బులు వచ్చే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే ట్రేడింగ్ అనగానే ఇట్ లుక్స్ లైక్ ఎ క్విక్ మనీ. నో డౌట్ ట్రేడింగ్ ఈజ్ ఎ క్విక్ మనీ. ఇట్ గివ్స్ వెరీ గుడ్ మనీ. అండ్ పీపుల్ హూ ఆర్ వెల్ వర్స్డ్ ఇన్ ట్రేడింగ్ని అర్థం చేసుకుని ట్రేడింగ్లోనే చేసేవాళ్ళు దే ఆర్ నో డౌట్ మేకింగ్ గుడ్ మనీ. అంటే లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి దీనికి కంపారిజన్ లేదు. దేనికదే లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇలాంటి ఆటుపోట్లు రిస్కులు ఉండవు. రిస్కులు చాలా తక్కువ ఉంటాయి. తర్వాత యాక్టివ్గా ఉండక్కర్లేదు. స్పెషల్గా స్కిల్స్ పెద్దగా నేర్చుకోక్కర్లేదు. అదే ఇండెక్స్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు స్కిల్తో పనే లేదు. ఓన్లీ టైంతోనే పని. మన డబ్బులు పెట్టాలి, టైము పెట్టాలి. అంటే ఎక్కువ టైము ఓపిక పట్టాలి. దానంతట అదే మల్టిపుల్ అయిపోతూ పోతుంది. అయితే అంత టైం ఎవరి దగ్గర ఉండదు కదా. ఏదో కొంచెం రిటైర్మెంట్ ప్లానో లాంగ్ టర్మ్ గోల్స్ అటువంటి వాటికి ప్లాన్ చేసుకోవడం బాగానే ఉంటుంది. అయితే ట్రేడింగ్ అయితే ఏంటంటే చాలామందిలో ఏంటంటే ఒక ప్యాషన్ ఉంటుంది. ఈ ట్రేడింగ్ చేయాలి అనే ప్యాషన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్లో అవి వచ్చాయి కదా, ఇప్పుడు మొబైల్లో కూడా ట్రేడింగ్ బ్రహ్మాండంగా అయిపోతుంది. మొబైల్ ట్రేడింగ్ వీలు పడుతున్నటువంటి ఈ కాలంలో ట్రేడింగ్ చేయడానికి ఎక్కువ మంది మక్కువ చూపుతూ ఉంటారు. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. అయితే ట్రేడింగ్ చేయటానికి మాత్రం ఖచ్చితంగా స్పెషల్గా కొంచెం స్కిల్స్ కావాలి, నేర్చుకోవాలి. ఖచ్చితంగా డెఫినెట్గా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరు తెలుసుకోవటమే కాదు, సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే థరో ఎక్స్పోజర్ కావాలి. సో ఈ రెండింటితో పాటు ఇంకోటి ప్రాపర్ డిసిప్లిన్ ఉండాలి. ఆ ట్రేడింగ్ రూల్స్ ఉంటాయి, వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు. అట్లా ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ, ఆ సిస్టమ్ని అర్థం చేసుకుంటూ, ఎక్స్పోజర్ చేసుకుంటూ పోతే యూ విల్ మేక్ మనీ, నో డౌట్. బట్ ఏమీ కాకుండా నేర్చుకోకుండా అది కనబడగానే ఇదేదో రిలయన్స్ ఇండస్ట్రీస్ అదేదో న్యూస్ ఉంది పెరిగిపోతుంది అనుకుని కొనేయటం, లేకపోతే ఇదేదో తగ్గిపోతుందని అమ్మేయటం. అంటే న్యూస్లు బేస్ చేసుకుని, లేకపోతే ఈవెంట్స్ బేస్ చేసుకుని, లేకపోతే ఎకానమీని అనలైజ్ చేసి ఆ ఎకానమీలో పరిస్థితి ఇలా ఉంది, ఎకానమీ ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుందని ఊహించి చేయటం, ఇవన్నీ జరిగే పనులు కావు. ఎకానమీ ఊహించి చేయటం అట్లాంటిది ఎవరికి తరం కాదు, ఎవరి వల్ల కాదు. అనలిస్టులు, పెద్ద పెద్ద స్పెషలిస్టులు, అనలిస్టులే ఫెయిల్ అయిపోతారు. ఆ మాటకు వస్తే ఇప్పుడు వరల్డ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఏమంత స్ట్రాంగ్గా ఉన్నాయని మార్కెట్లో పెరిగిపోతున్నాయి. అన్ఎంప్లాయ్మెంటు ప్రాబ్లము ఎంతగా ఉంది, ఇండియాలోనూ ఉంది, బయట ఉంది. ఎకానమీస్ పాండమిక్కు ముందు ఉన్న కండిషన్ ఇప్పుడు లేవు. ఎకానమీ స్ట్రాంగ్గా లేదు కదా. స్ట్రాంగ్ అవుతుందని ఆశ. అంటే ఎప్పటికవుతుందని
మరి ఎందుకు ఇలా పెంచేస్తున్నారంటే మీరు ఎకానమీని అనలైజ్ చేసి ఎకానమీ ప్రకారం మీరు బిజినెస్ ట్రేడింగ్ చేయవలసి వస్తే, ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే ఏమైపోయి వెనకబడిపోవటమే కదా. కానీ మార్కెట్ ఏమో పెరిగిపోతున్నది. కాబట్టి ఈ మార్కెట్ని, ఎకానమీని అనలైజ్ చేసి లేకపోతే ఈవెంట్స్ని ఇన్సిడెంట్స్ని తర్వాత న్యూస్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయడానికి వీలు పడదు. ఖచ్చితంగా స్ట్రాంగ్ బేస్ ఉండాలి. ఏంటంటే మీరు చేసే ట్రేడింగ్ మీద మీకు అవగాహన ఉండాలి, మీకు ట్రేడింగ్ స్కిల్స్ ఉండాలి, కొంచెం టెక్నికల్స్ తెలిసి ఉండాలి. అలా కాకుండా చేయకూడదు. అందువల్ల ఏంటంటే అందులో భాగంగానే మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ 2 వీడియోస్ అనుకుంటాను దాని గురించి చెప్పడం జరిగింది. ఇది ఇన్ కంటిన్యూషన్. ఎవరైతే దీని గురించి స్వింగ్ ట్రేడింగ్ గురించి కొంచెం పద్ధతిగా డీటెయిల్గా తెలుసుకోవాలని అనుకుంటారో బెటర్ గో బ్యాక్ టు అదర్ 2 వీడియోస్ ఆల్సో. ఇవి ఒక సిరీస్ కదా, సిరీస్ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తే బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఏం చెప్తున్నానంటే స్వింగ్ ట్రేడింగ్ అంటే నేను చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేస్తున్నాను కదా. స్వింగ్ ట్రేడింగ్ అంటే మార్కెట్ ఎక్కడో ఉండి అక్యూములేషన్ స్టేజ్లో ఉండి పైకి వెళ్తుంది కదా. ఇక్కడి నుంచి ఈ ఆపర్చునిటీ, దిస్ ఈజ్ స్వింగ్ ట్రేడింగ్. పెరుగుతున్న షేర్ని చేజ్ చేయటం. అలాగే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏమవుతుంది, ఇది మళ్ళీ ఏమవుతుందండి, పైకి వెళ్ళి ఎక్కడో మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడో నిలబడలేక మళ్ళీ కిందకు వస్తుంది. అంటే 100% ప్రతి షేర్ విషయంలో అలా జరుగుతుందని కాదు, ఎక్కడైతే జరుగుతుందో అటువంటి షేర్లు చూస్ చేసుకోవటమే. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఆపర్చునిటీ. అంటే పడుతున్నది షార్ట్ సెల్లింగ్ చేస్తాము, పెరుగుతుంటే లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తాము. స్వింగ్ అంటే అది పెరుగుతున్న షేరు దాంతోపాటు పైకి వెళ్ళటం, లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేసి. అలాగే తగ్గుతున్న షేరు స్లిప్పరీ, అంది పాత్ ఆఫ్ స్లిప్పరీ, పడుతుంది, దాంతో కూడా కిందకి దిగి రావటం. అంటే ఏంటి, షార్ట్ సెల్లింగ్ చేయటం. వి మేక్ మనీ. అది బేసిక్ కాన్సెప్ట్ అంటే అంతే. అయితే ఎలాంటి స్టాక్ సెలక్షన్ చాలా ఇంపార్టెంటే కదా. స్టాక్ సెలక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని మొడగ తీసుకుని పడుకొని ఉంటాయి సంవత్సరాల తరబడి, నెలల తరబడి. మనకెందుకు, అది పాత వీడియోలో చెప్పాను అనుకోండి వాటి గురించి. ఇప్పుడు అవి చూడండి డీటెయిల్స్ కోసం. అయితే స్వింగ్లో మూమెంట్ ఉండేవి జనరల్గా ఎట్లా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. కంపెనీస్ విత్ గుడ్ మేనేజ్మెంట్ ఆర్ గుడ్ ట్రాక్ రికార్డు. అంటే ఇంకోలా చెప్పాలంటే మీరు బెటర్ అప్రోచ్ ఏంటంటే వాటి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ROCE అంటాం, లేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ. ROCE బెటర్ అనుకోండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇవి బాగుండేవి, కాస్త పెరుగుతూ ఉండేవి. దీనికి యాడ్ స్టిక్ లేదు, ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ చూసుకోవాలి. కొన్ని ఇండస్ట్రీస్కి 10% ఎక్కువ, 10, 12, 15% ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీకి 20, 25, 30 ఉంటుంది. చూసుకోవాలి ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఈ పర్టికులర్ కంపెనీ తాలూకు స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్స్, రిటర్న్ ఆఫ్ ఈక్విటీ, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, వాట్ ఎవర్, ఏ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు వీళ్ళకి డెట్ లేదనుకోండి, ఇట్ మేక్స్ హార్డ్లీ ఎనీ డిఫరెన్స్. అప్పు లేకపోతే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద పెద్ద డిఫరెన్స్ ఏమి రాదు, ట్యాక్స్ డిఫరెన్సే. ఇట్లా ఏంటంటే కొంచెం ఫండమెంటల్స్ కొంచెం బాగున్నాయా, తర్వాత మేనేజ్మెంట్ వగేరా ఎట్లా ఉంది. తర్వాత థర్డ్ ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉందా. ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అంటే ఎందుకని అనుకుంటామంటే ఇన్స్టిట్యూషన్స్ కొంటాయి, ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఉంది అంటే ఏదో 1%, 2% కాదు, ఒక 5 to 10% కనీసం ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఉంది ఈ టోటల్ స్టేక్లో. అంటే కొంచెం మనం ఇది మంచిది అయి ఉండాలి కదా, లేకపోతే వాళ్ళు ఎందుకంటే బోల్డ్ అంత రీసెర్చ్ దుర్బిణీలు వేసి చూస్తుంటారు రోజు, వాళ్ళకి అదే పని. స్పెషలిస్టులు పని కట్టుకుని అందులో ఎక్కి కూర్చున్నారు, ఈ బండి ఎక్కి కూర్చున్నారంటే ఆ బండి నడిచే బండి, గట్టి బండి అనే కదా ఎక్కి కూర్చున్నారు. ఇది ఎప్పుడు వెళ్తుందో అని అనుమానం ఉంటే ఎక్కరు కదా. అందుకని కొంచెం ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉన్నవి,
ఇట్లా కొంచెం స్టాక్స్ చూసుకోవాలి. కానీ అసలు ఇంకా బెటర్ అప్రోచ్ ఏంటంటే, ఏ స్టాక్లోకి వెళ్ళాలి అనే దానికి బెటర్ అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ట్రెండ్ చూసుకోండి. మార్కెట్ ట్రెండ్ అంటే ఓవర్ అనాలిసిస్ కాదు. ఇప్పుడు బిడెన్ ప్రెసిడెంట్ అయితే ఏమవుతుంది, ట్రంపే ఉండిపోతే ఏమవుతుంది, లేకపోతే ఇప్పుడు యూరోప్లో లాక్డౌను యూరోప్ నుంచి ఏషియాకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఇండియా, చైనా లాంటి దేశాల్లో కూడా లాక్డౌన్ వచ్చేస్తే ఏమవుతుందని అంత ఓవర్ అనాలిసిస్, పెరాలిసిస్కి వెళ్ళకూడదు. అసలు వెళ్ళకూడదు, వెళ్ళవలసిన అవసరం లేదు. జనరల్గా ట్రెండ్ ఎలా ఉంది, గో విత్ ద ట్రెండ్. డోంట్ అపోజ్, డోంట్ సపోర్ట్. న్యూట్రల్గా ఉండండి, న్యూట్రల్గా ఉండి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉంది, కోవిడ్ అన్నారు, భయంకరం అన్నారు, పడేశారు. ఏప్రిల్, మే, జూన్, ఏప్రిల్, మే, జూన్లో కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్కి వచ్చింది. చెప్పాలంటే అక్యుములేషన్ స్టేజ్ అది. జూలై నుంచి చూడండి ఏమైంది, స్పర్ట్ జూలై నుంచి మొదలైంది. అసలు మార్కెట్లు పెరగటం మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. అంటే జూలై నుంచి దేర్ ఈజ్ ఎ ట్రెండ్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు కదా, అది ఊరికే చెప్పలేదు, చాలా బాగా చెప్పారు. మన ట్రెండే మన ఫ్రెండ్. ట్రెండ్ బాగుంటే ట్రెండ్ ప్రకారం మనం వెళ్తే సరిపోతుంది, ఇంకేం కావాలి. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ట్రెండ్ ఎలా ఉంది, బాగుంది, ఓకే. నెక్స్ట్ అది చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ట్రెండ్ బాగోలేదు, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, అసలు మార్కెట్లు నిలుస్తాయా డౌట్గా ఉంది, వీక్గా ఉన్నాయి, లేకపోతే సెంటిమెంట్ వీక్గా ఉంది, లేకపోతే బేరిష్ మోడ్లో ఉంది. ఎస్, అది కూడా ఇట్స్ ఆల్సో ఎన్ ఆపర్చునిటీ ఫర్ స్వింగ్ ట్రేడింగ్. ఎందుకంటే ఫాలింగ్ అంటే ట్రెండ్ బాగా ఉందనుకుంటే వి థింక్ ఆఫ్ లాంగ్ పొజిషన్స్. ట్రెండ్ బాగోలేదనుకున్నప్పుడు థింక్ ఆఫ్ షార్ట్ పొజిషన్స్. కాకపోతే షార్ట్ పొజిషన్స్లో చాలా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ఇది షార్టింగ్ మార్కెట్లో కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలండి, అది మీకు అనుభవంతో తెలుస్తుంది. సో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటే ట్రెండ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మార్కెట్ ట్రెండ్ కొంచెం జనరల్గానే మరీ డీప్గా కాదు. మనం డీప్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తే వెళ్ళిపోతాం. డీప్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నించి ఎవరో, ఎందుకంటే మార్కెట్ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ వే, మన ఇష్టం వచ్చినట్టు వెళ్దాం. తర్వాత ఏంటంటే ట్రెండ్ బాగానే ఉంది. ఈ ట్రెండ్లో ఏ సెక్టర్లు బాగున్నాయో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెండ్ ఉంది, బాగుంది. ఈ పాండమిక్ తర్వాత మీకు క్లియర్గా కనిపించలేదు. ఫార్మా ఒకటి, ఐటీ ఒకటి, ఇవి ఎఫెక్ట్ అవ్వలేదు, అయ్యే అవకాశాలు ఒకటి కనిపించటం లేదు. ఎఫ్ఎంసీజీ అంటారా సదాబహార్. ఏ టైంలోనైనా ఏదైనా భూకంపం వచ్చి లేదు ఏదో అయిపోయి మొత్తం ప్రపంచం కొట్టుకుపోతే ఇక అందరితో పాటు అది కూడా కొట్టుకుపోద్ది, కానీ లేకపోతే ఎఫ్ఎంసీజీ ఎప్పటికి కొట్టుకుపోదు. ఎందుకంటే ప్రతి మనిషికి, జీవికి జీవనాధారం తిండి కావాలి, లోపలికి పడేయాలి, ఏదో ఒకటి పడేయాలి కదా. లోపలికి పడేయటానికి వాడికి హీ నీడ్స్ ఏదో కొంచెం, పరిస్థితి బాగోపోతే కొంచెం తక్కువ తింటాడు తప్ప అది తినడం మానేయడు. కాబట్టి దాన్ని పెద్ద కన్సిడర్ చేయక్కర్లేదు. కానీ ఐటీ, ఫార్మాకి స్పెషల్గా పెద్దపీట వేయటం జరిగింది కదా. మరి అదే ఐటీ, ఫార్మా చాలా మొన్నటి వరకు డౌన్లో లేవు, ఉన్నాయి కదా. 2016 బిఫోర్ 2016 ఏంటి పరిస్థితి, వాటి గురించి మాట్లాడేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు లేరు. 17 నుంచి కొంచెం కనిపించింది కదా. అయితే ఇప్పుడు ఈ పాండమిక్, ఈ కోవిడ్ పుణ్యమాని ఫార్మా, ఐటీ సెక్టర్ చూడండి ఎలా దూసుకుపోతున్నాయి. అంటే మిగతా సెక్టర్లు దూసుకుపోలేదంటే ఓవరాల్గా బాగానే ఉంది కాబట్టి బాగానే. ఇప్పుడు ఫైనాన్స్ను, బ్యాంకింగ్ కూడా పుంజుకున్నాయి. తర్వాత అలాగే ట్రెండ్ చూడండి, పిఎస్యు యాజ్ ఎ సెక్టార్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే, నిజం చెప్పాలంటే, దెర్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ ఇన్ పిఎస్యు స్టాక్స్. ఎందుకని చెప్పండి. పిఎస్యు స్టాక్స్ పిఎస్యు స్టాక్స్ పెరుగుతున్నాయి. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పర్టికులర్, పెంచుతున్నారు. కొంతమంది బైబ్యాక్ అంటున్నారు, ఈలోగా అవి పెరిగిపోతున్నాయి.
రూ. 105 బైబ్యాక్ అని చెప్తే ఎన్ఎండిసి రూ. 115 దగ్గర కోట్ అవుతున్నది. బైబ్యాక్ ఎవరు అమ్ముతారు? ఎన్ఎండిసికి రూ. 105 మార్కెట్లో అమ్మితే రూ. 115 వస్తుంటే 80 దగ్గర ఎంతకాలం మగ్గి ఉంది పాపం. జాలేసేది, రోజు నాకు జాలేసేది. జాలేసినప్పుడల్లా ఒక 5, 10, 25 కొద్ది కొంటా ఉండేవాడిని 80లో 90లో. ఎందుకంటే ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇది ఎక్కడికి పోదులే అని. ఏమైంది? 100, 100 అండ్ అబౌవ్ దగ్గరే అమ్మాను. సో పిఎస్యు స్టాక్స్ నా పిఎస్యు అన్నీ కాదు కానీ పిఎస్యు స్టాక్స్, పిఎస్యు యాజ్ ఎ సెక్టార్ తీసుకున్నట్లయితే పిఎస్యు స్టాక్స్కి ఉంది స్కోప్ కనబడుతున్నది ఇప్పుడు. అలాగే బ్యాంకింగ్ చూడండి, ఫైనాన్స్లో చూడండి. ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. బజాజ్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సిస్లో లీడరే కదా ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇట్లా యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఆపర్చునిటీస్. రీసెంట్గా చూడండి ఐటీసీ ఎలా వచ్చిందో, ఉండి అందుకోలేదు. సో మీరు ఒకటి ఏంటంటే స్టాక్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దాని దశ, స్టేజ్, ఏ స్టేజ్లో ఉందో చాలా ఇంపార్టెంట్. ఎలాగో జనరల్గా సాధ్యమైనంత వరకు హై బీటా స్టాక్సే ఎన్నుకోవాలి, అది తెలిసిన విషయమే. చిన్న స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు. సో ఇట్లా ఆ స్టాక్స్ సెలక్షన్లో బ్రాడ్ మార్కెట్ కండిషను జాగ్రత్తగా వినండి. బ్రాడ్ మార్కెట్ కండిషను అర్థం చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని ఆ పర్టికులర్ దాని తాలూకు ప్రభావం ఏ సెక్టర్ మీద ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఆ సెక్టర్ అంటే మార్కెట్ నుంచి సెక్టర్కి వచ్చేయాలి. ఆ సెక్టర్లో కూడా అతిరథ మహారథులు, మంచి లీడర్స్, మంచి కంపెనీలు ఏమున్నాయి అవి పట్టుకోవాలి. అంటే రివర్స్లో మార్కెట్ పడిపోతుంది, బేరిష్గా ఉండే టైంలో అక్కడ మంచి షేర్లు, మంచి కంపెనీలు కాదు, బాగా పెరిగినవి, అంత ఫండమెంటల్స్ అంత బాగా లేనివి చూసుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువ తగ్గుతాయి కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఈ అప్రోచ్ టాప్ డౌన్ అప్రోచ్లో వెళ్తున్నాను అనుకోండి, చెప్తున్నా. సో ఇప్పుడున్న ట్రెండ్కి ఏంటి, మార్కెట్ కండిషన్ ఎలా ఉంది? ఓకేగా ఉంది. తర్వాత ఏ సెక్టర్లు పరిగెడుతున్నాయి, ఏ సెక్టర్కి బాగుంది స్కోపు, అవి చూసుకోవటం. నెక్స్ట్ ఆ సెక్టర్లో స్ట్రాంగ్ ఏమున్నాయి మీరు మామూలుగా చూడండి. ఎన్ఎండిసి పరిగెత్తింది, పిఎస్యు గురించి మాట్లాడుతున్నా. మరి మీకు ఆర్ఈసి పరిగెడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి, ఆర్ఈసి, పిఎఫ్సి లాంటివి ఉన్నాయి, పరిగెడుతున్నాయి. పిఎస్యులో కూడా ఫైనాన్స్ పరిగెట్టింది బాగానే, మెటల్స్, మినరల్స్ ఓకే బాగానే ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నాయి అలాగా. మరి ఆయిల్స్ పరిస్థితి ఏంటి? ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లాంటి కంపెనీలు ఉన్నాయి, అంతగా పరిగెట్టడం లేదే. ఓఎన్జీసీ కూడా అంతే, నిన్న మొన్నటి వరకు లేదు. ఓఎన్జీసీలో వచ్చింది, బ్రహ్మాండమైన స్వింగ్ వచ్చింది. అట్లా ఏంటంటే అది పర్టికులర్ స్టాకు ఎక్యుములేషన్ స్టేజ్లో ఉందా, ఆల్రెడీ స్వింగ్లోకి వచ్చేసిందా? ఎక్యుములేషన్లో ఉంటే వెయిట్ చేయాలి. ఎక్యుములేషన్లో ఉంటే ఎంత ఎక్కువ ఎక్యుములేషన్ స్టేజ్ తీసుకుంటే అంత ఎక్కువగా గట్టిగా స్వింగ్ వస్తుంది, అప్పుడు పట్టుకోవాలి. అట్లా అన్నమాట. సో ఏం చెప్పాను, బ్రాడ్ మార్కెటు, తర్వాత సెక్టరు, పెర్కులేట్ డౌన్ టు పర్టికులర్ స్టాకు. ఆ స్టాక్ ఎక్యుములేషన్ నుంచి చెప్పాను కదా, ఎక్యుములేషన్ నుంచి స్వింగ్ మోడ్లోకి వెళ్ళిందా, అప్రైజ్ మోడ్లోకి వచ్చి మార్కప్ అంటాం కదా, ఆ మోడ్లోకి వచ్చిందా ఏమండి. అప్పుడు మార్కప్ మోడ్లోకి వచ్చినప్పుడు ఆ స్టేజ్లో పట్టుకోవాలి. అందుకని మన దగ్గర ఊరికే చాలా స్టాక్స్ తాలూకు లిస్ట్ ఉండాలి. తిరగేస్తే ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. వెబ్సైట్లో దొరుకుతాయి బాగా. చూసుకుంటూ దేనికి టైం వచ్చింది, దేనికి టైం రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫార్మా అనుకున్నాం అనుకోండి, ఫార్మా బాగుంది, ఫార్మాలో ఇంకా స్వింగ్ రాకుండా స్వింగ్ వచ్చే ఉన్నాయా చెక్ చేసుకుంటే వాట్ ఈజ్ రాంగ్, అట్లా అనమాట. స్టాక్ సెలక్షన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత స్టాక్ సెలక్షన్ తీసుకున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం స్టాక్ని సెలెక్ట్ చేసేటప్పుడు
టెస్ట్ చెక్ చేసుకోవాలి. వాటికి పియర్స్ ఉంటాయి కదా, అనుబంధ సంస్థలు ఉంటాయి కదా. అనుబంధం అంటే అదే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని కంపెనీలు ఉంటాయి. మీరు ఐటీ గురించి మాట్లాడుతున్నారు, హెక్సావేర్ టెక్నాలజీ, హెక్సావేర్ వదిలేయండి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ బాగానే ఉందే, పెరుగుతుందే, ఓకే. మరి మైండ్ ట్రీ ఉంది, మైండ్ ట్రీ బాగా పెరుగుతుంది, ఓకే. సో అలాగే టీసీఎస్ పెరుగుతుంది, ఇన్ఫోసిస్ పెరుగుతున్నాయి, ఓకే. ఇట్లా ఏంటంటే మీరు ఇన్ఫోసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్వింగ్ చూస్తున్నారు, స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, చెక్ చేసుకోవాలి ఆస్పాస్. దానికి దాని లాంటి అలాంటి కంపెనీలు పొజిషన్ ఎలా ఉంది, అవి కూడా ఓ సిమిలర్ ప్యాటర్న్ చూపిస్తున్నాయా, అవి కూడా అప్ ట్రెండ్లో ఉన్నాయా? టీసీఎస్ కూడా అప్ ట్రెండ్లోనే ఉంది. అయితే ఇన్ఫోసిస్లో ఎక్కువ అప్ ట్రెండ్ కనబడుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. లేదు, మైండ్ ట్రీలో ఎక్కువ కనబడుతున్నది, బికాజ్ ఆఫ్ దేర్ ఓన్ రీజన్స్. ఎందుకంటే సైజ్ ఆఫ్ ది ఈక్విటీ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో సిమిలర్ ట్రెండ్ ఇలాంటి కంపెనీలు సిమిలర్ అదే ఇండస్ట్రీలో ఇలాంటి కంపెనీలు చూపిస్తున్నాయి, అప్వార్డ్ ట్రెండ్ చూపిస్తున్నాయి. అప్వార్డ్ ట్రెండ్ చూపిస్తున్నాయంటే ఇది కూడా అప్వార్డ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది, అట్లా అనమాట. అలా కాకుండా చుక్కల్లో చంద్రుడిలాగా ఇది ఒక్కటే అప్వార్డ్ ట్రెండ్ చూపిస్తున్నది, మిగిలినవి పడుకొని ఉన్నాయి. గొబ్బెమ్మలు సంక్రాంతి కోసం గొబ్బెమ్మలు చూసారా, తీసి గోడకి గొబ్బెమ్మలు తీసి గోడకి పిడకలు కొడతారు కదా, అలా గోడకేసిన పిడకలాగా ఉన్నాయి మిగిలినవన్నీ. ఇదేమో తారాజువలాగా ఏదో కలువ పువ్వులాగా పైకి లెగుస్తున్నది అంటే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదొక్కటే స్వింగ్లో ఉంది అంటే ఎందుకు కొంచెం డౌట్ పడాలి, ఎందుకంటే ఏదైనా తేడా వస్తే. అయితే ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ బాగుంది. పర్టికులర్గా దీనికి అనుబంధంగా ఇట్లాంటి కంపెనీలు సిస్టర్ కన్సర్న్స్ అనుకుందాం పోనీ. ఈ సిస్టర్ కన్సర్న్స్ లేదా సిస్టర్ కంపెనీస్ అవి కూడా బాగానే అప్వార్డ్ ట్రెండ్లోనే ఉన్నాయి, ఇది అప్వార్డ్ ట్రెండ్లో ఉంది, దెన్ యూ కెన్ క్యాచ్ ఇట్, అట్లా అనమాట. ఇట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ పర్టికులర్ కంపెనీ ఒక్కటే అప్వార్డా, లేకపోతే ఇట్లాంటి దీనికి సైడ్ వేస్ ఇలాంటి కంపెనీలు మిగిలినవి కూడా అప్వార్డ్ ట్రెండ్లో ఉన్నాయా, అది కూడా ట్రెండ్ చెక్ చేసుకోవాలి. ట్రెండ్ చెక్ చేసుకుని ఓకే, తర్వాత ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, మార్కెట్ ఏ స్టేజ్లో ఉంది, ఈ పర్టికులర్ ఈ సెక్టర్ పరిస్థితి ఏంటి చూసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని అందులో ఎప్పుడైతే ట్రెండ్ వస్తుందో అది మీకు ట్రెండ్ లైన్ థియరీ తెలియాలి, కొద్దిగా ట్రెండ్ తెలియాలి. అట్లీస్ట్ మీకు ఎక్కువ టెక్నికల్స్ తెలియకపోయినా ట్రెండ్ లైన్స్ గురించి తెలియాలి, ట్రెండ్ గురించి అర్థం కావాలి. ఇప్పుడు ట్రెండ్ ఉంది, ఈ ట్రెండ్ నుంచి ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతున్నది అంటే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి పైకి వెళుతున్నది. చూడండి, ఈ మధ్యన చాలా షేర్లు నేను జనరల్ వీడియోలో కూడా చెప్పుంటాను, ఎస్బీఐ చూడండి ఎలాగా బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిందో, అలా చాలా ఉన్నాయి. సో అట్లాగా రెసిస్టెన్స్ని ఛేదించి ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇంకా పైకి వెళ్తుందని అర్థం, అన్లెస్ ఇట్ మెల్ట్స్ డౌన్. ఒకసారి ఉన్నట్టుండి ఊరికే తారాజువల లేక ఊరికి సుయ్యమని వెనక్కి వచ్చేస్తుంది, అట్లా కాకుండా అక్కడ ఇఫ్ ఇట్ స్టేస్ దేర్ అండ్ మూవ్స్ అహెడ్, ఎస్ పైకి వెళ్తుంది అన్నట్టు, అది అక్కడ స్వింగ్ వస్తుంది. అట్లా స్వింగ్ని గుర్తించగటం ఒకటి. షేర్లను ట్రేడింగ్కి కనిపించేటటువంటి స్టాక్స్ను గుర్తించడం, ఆ స్టాక్స్లో స్వింగ్ను గుర్తించటం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ స్టాక్లోని స్వింగ్ని గుర్తించినప్పుడు విల్ మేక్ మనీ. అది వెళుతున్నప్పుడు మనం కూడా పైకి వెళ్తూ లాభాలు గడిస్తాం, దాంతోపాటు దిగుతూ లాభాలు గడిస్తాం. సో స్వింగ్ ట్రేడర్కి అసలు ట్రేడింగ్కి ఉన్న అడ్వాంటేజ్ అది. ట్రేడర్కి మార్కెట్ ఎటుపోతున్నది అన్నది ఇంపార్టెంట్ కానే కాదు. 365 డేస్ పని ఉంటుంది, అంటే 365 డేస్ ట్రేడింగ్ చేయాలని కాదు. స్వింగ్ ట్రేడర్ అయితే రోజు చేయాల్సిన పని కూడా లేదు, ఎప్పుడైనా అవకాశం ఎక్కడైనా కనిపిస్తే చేయొచ్చు, లేకపోతే ప్రస్తుతంగా స్టడీ చేయొచ్చు.
ఇప్పుడు మార్కెట్స్ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మార్కెట్స్ దే మూవ్ ఇన్ ఏ నేరో రేంజ్, బ్రాడ్ నేరో రేంజ్లోనే మూవ్ అవుతాయి, ఒక రేంజ్లో మూవ్ అవుతాయి. ఆ రేంజ్లో మూవ్ అయినంత కాలం జనరల్గా మనకి స్వింగ్ ట్రేడర్కి పని ఉండదు, పెద్దగా పని ఉండదు, బోర్ కొట్టేస్తుంది. ఎందుకు స్వింగే రాదు, ఎక్కడెక్కడో ఏవో వేటిలో వస్తాయి, ఎక్సెప్షనల్గా వాటిని ఐడెంటిఫై చేయలేము. తర్వాత నేరో రేంజ్లో మూవ్ అవుతూ ఒక్కసారి ఇట్ విల్ టేక్, అయితే కిందకి రావటం లేదా పైకి వెళ్ళటం జరుగుతుంది. మీకు ఇండెక్స్లో కూడా జరుగుతుంది, గమనించండి. అప్పుడు డౌన్వాడో అప్వాడో ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది కదా, దెన్ దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్వింగ్ ట్రేడ్. అదర్వైజ్ ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో స్వింగ్ ట్రేడరు 365 డేస్ ట్రేడ్ చేయవలసిన అవసరం లేదు. అవకాశం ఉన్నప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే గత 4 months 5 months నుంచి బ్రహ్మాండమైన లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ స్వింగ్ ట్రేడ్. ఈ స్వింగ్ ట్రేడ్ చేయటం కోసం మీరు ఏదో ప్యూర్ ట్రేడర్ కానక్కర్లేదు. స్వింగ్ ట్రేడ్ అంటే నాట్ నెసెసర్లీ ఏ ప్యూర్ ప్రొఫెషనల్ ట్రేడర్. మీరు ఓఎన్జీసీ ఉందనుకుందాం, అది స్పట్ అవుతున్నది, అది కనబడుతున్నది, ట్రెండ్ కనబడుతున్నది, కొనుక్కున్నారు. 85లోనే ఎంతో కొనుక్కున్నారు అనుకుందాం, 85లో కొనుక్కున్నారు. స్వింగు బ్రహ్మాండమైన స్వింగు 100 దాకా వెళ్ళింది. అక్కడెక్కడో 90, 95, 100 దగ్గర బయటకు వచ్చేస్తారు. మేబీ ఇట్ హ్యాస్ టేకెన్ ఎ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్. ఇప్పుడు ఈ స్వింగ్ ట్రేడ్ అనేది ఎట్లాంటిదంటే ఒక రకమైనటువంటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. కొనుక్కున్నారు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు పట్టింది, అందుకుంది, అమ్ముకున్నారు, బయటకు వచ్చేసారు. అంటే ఇది ఫుల్ టైం కానక్కర్లేదు కదా. దీన్ని బట్టి స్వింగు కనిపిస్తేనే దిగుతారు, అందులోకి ఎంటర్ అవుతారు, లేకపోతే లేదు. అట్లా అనమాట. అంటే పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు, బట్ కేర్ఫుల్గా చేయాలి. 100% టైం పెట్టి 100% టైం పెట్టి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా స్టడీ చేసి, లేకపోతే A to Z టెక్నికల్స్ నేర్చుకుని అర్థం చేసుకుని అప్పుడు ట్రేడింగ్ చేస్తాను అప్పుడు వస్తాయి, అదేం కాదు. నాట్ నెసెసర్లీ. టెక్నికల్స్ ఎలాగో నేర్చుకోవాలి, తెలియాలి, బేసిక్స్ కావాలి. కానీ బేసిక్స్తో పాటు ఏంటంటే ఇంగిత జ్ఞానం, అంటే కామన్ సెన్స్ చాలా ఎక్కువ ఉండాలి ట్రేడింగ్కి. ఈ కామన్ సెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. చేస్తూ పోతుంటే అర్థమవుతుంది కామన్ సెన్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ కామన్ సెన్స్ అంటే ఏంటి అనేది. ట్రేడింగ్ కామన్ సెన్స్ మీద పెద్ద గ్రంథం రాయొచ్చు. అదనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్వింగ్ ట్రేడింగ్ గురించి నెక్స్ట్ వీక్ మరికొన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.